హలో ఆల్! ఎంతో రుచిగా ఉండే వంకాయ ఉల్లికారం కూర. ఇలా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా తింటుంటే మాత్రం అద్భుతం అంతే రుచి. వండే విధానం కూడా చాలా సింపుల్ అనమాట. సో, చూసేసేయండి ఈ రెసిపీని. మిక్సింగ్ జార్‌లోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. చూపించినంత జీలకర్ర, అలాగే ఒక ఫుల్ స్పూన్ పచ్చికారం అండ్ సరిపడా ఉప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇవి పావు కిలో వంకాయలు పుచ్చులేమన్నా ఉన్నాయా చూసుకొని ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో యాడ్ చేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. ఒక గరిటె ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం ఆవాలు యాడ్ చేసుకొని, ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ బావుంటుందని చెప్పి. వెంటనే ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలున్నాయి కదా! అవి ఇందులో వేసేసి మూత పెట్టేయడమే. మెత్తగా మగ్గుతాయి చూసారు కదా! ఇలా ఒక 5 మినిట్స్‌కి మంచిగా మగ్గిపోతా ఉంటాయి. ఇంకా ఆల్రెడీ మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా! ఉల్లిపాయ, వెల్లుల్లి, కారం అవన్నీ కూడా. సో, ఆ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా వంకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొక 3, 4 నిమిషాల్లో అయితే అయిపోతుంది అనుకున్నప్పుడు ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో, ఈ 3, 4 నిమిషాలకి ఈ పచ్చిగా ఉన్న వెల్లుల్లి కారం, ఉల్లిపాయ కారం ఉంది కదా! అది కూడా మంచిగా వేగిపోతుంది. సో, మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుంది. కాసేపు మూత పెట్టేసుకోవచ్చు సిమ్‌లో పెట్టి. సో, ఫైనల్‌గా అది వేసిన ఒక 5 మినిట్స్‌కి ఇలా అయిపోతుంది కూర. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకున్నాం మేమైతే. వెల్లుల్లి, ఉల్లిపాయ కారం కదా! సో, నెయ్యి వేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బావుంది. అసలు మనకి నోరు బాగోనప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మేము కూడా ఫస్ట్ టైమ్ ట్రై చేసాము. అండ్ ఈ కూర మాకు ఫేవరెట్ లిస్ట్‌లో యాడ్ అయిపోయింది. ఈ యమ్మీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మా 'శివ రేష్మ వైబ్స్' యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. టాటా! బాయ్ బాయ్.